హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే దయచేసి నేను చేసిన తప్పులు మాత్రం చేయకండి ఫ్రెండ్స్. నాదైతే టెక్ ఛానల్ కాదు, కానీ నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మాత్రం కొత్త క్రియేటర్స్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీది వ్లాగ్ ఛానల్ అయినా, కుకింగ్ ఛానల్ అయినా, ట్రావెల్ ఛానల్ అయినా, ఏ ఛానల్ అయినా కానీ, ఇన్స్టాగ్రామ్లో దొరికే వీడియోస్ కానీ, ఫేస్బుక్లో దొరికే వీడియోస్ కానీ దయచేసి అప్లోడ్ చేయకండి. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ వీడియో చేసినా సరే ఫస్ట్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎందులో అప్లోడ్ చేసుకున్నా పర్లేదు. యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసి తర్వాత మీరు ఎందులో అప్లోడ్ చేసుకున్నా పర్లేదు, దానికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి తర్వాత యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేసామనుకో యూట్యూబ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంటుంది అన్నమాట. అందుకు ఈ ఒక ప్లాట్ఫామ్లో నుంచి తీసుకొచ్చిన వీడియో ఇందులో పెట్టాడు అన్నట్టు చూపించేస్తుంది, మరి ఏం చేయలేం దానికి. అందుకు మీరైతే దయచేసి మీ సొంత కంటెంట్ అయినా సరే ఫస్ట్ యూట్యూబ్లోనే పెట్టడానికి ట్రై చేయండి. నాది నా ఓన్ కంటెంటే, కానీ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలతో డూయెట్ చేసి అలాగే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టేవాడిని అనమాట. అందుకు యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ అయితే వేసింది. వ్యూస్ బాగానే వచ్చాయి, సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు, మానిటైజేషన్ కూడా అప్లై చేశాను, కానీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకు నేనైతే మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేసి ఇప్పుడైతే కొత్తగా వ్లాగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. నా వీడియోస్లో కనీసం మ్యూజిక్ కూడా వాడట్లేదు, కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయని. సో మీరు కూడా అస్సలు మ్యూజిక్నే అవాయిడ్ చేసేయండి. మీరు మీ ఓన్ వాయిస్తో, మీ ఫేస్తో వీడియో చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఇది మాత్రం గ్యారంటీ. కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి అన్నమాట, కొంచెం ఓపిక ఉండాలి యూట్యూబ్ కనుక చెయ్యాలనుకుంటే. ఫ్రెండ్స్, నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటి తెలుసా? రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది కదా, ఇంకా నా ఛానల్ దేనికి పనికిరాదు అని చెప్పి వీడియోస్ అయితే పెట్టడం మానేశాను ఫ్రెండ్స్. అందుకు చాలా అంటే చాలా పడిపోయింది నా ఛానల్ అయితే. వ్యూస్ రావాలంటే మనం కనీసం రోజుకు ఒక వీడియో కాకపోయినా వారానికి కనీసం 2 వీడియోస్ అయినా పెట్టాలి. సో నేనైతే రీయూజ్డ్ కంటెంట్ రావడం వలన వీడియోసే పెట్టడం మానేశాను. అందుకు వ్యూసే వచ్చేవి కాదు. సో తర్వాత నా ఛానల్ అయితే పూర్తిగా డిలీట్ అవ్వలేదు, కాబట్టి ఇంకా పని చేస్తుంది అనుకుని నేనైతే మొత్తం వీడియోస్ డిలీట్ చేసి అలాగే అక్కడి నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను, వ్లాగ్ వీడియోస్ అయితే. నేనైతే ఇప్పుడు వారానికి 1 లేదా 2 వీడియోస్ ఎలాగో ఒకలాగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకేనేమో నాకు అలా కొద్దిగా వ్యూస్ అయితే వస్తున్నాయి. కొద్దిగా అంటే 200, 300 కాకుండా 400, 500 దాటుతున్నాయి ఎలాగో ఒకలాగా. సో మీరు కూడా డైలీ ఇలానే వీడియోస్ చెయ్యండి, పెట్టండి, మీకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యూస్ రావట్లేదని ఎవరు బాధపడకండి. కొత్తలో ఎవ్వరికీ కూడా వ్యూస్ రావు. మనం రోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే యూట్యూబే మనల్ని ముందుకు పంపించడానికి ట్రై చేస్తుంది అన్నమాట. మనం రోజు వీడియో చేసామనుకో ఏదో ఒక వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు డైలీ కాకపోయినా వారానికి 2 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మనకి రీచ్ అనేది వస్తుంది. థర్డ్ది థంబ్నెయిల్ అన్నమాట. మనం థంబ్నెయిల్ ఎంత చక్కగా డిజైన్ చేసుకుంటే అన్నోటి వ్యూస్ వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే అప్పుడు వీడియోస్ చేసేవాడిని, కానీ అసలు థంబ్నెయిలే చేసేవాడిని కాదనమాట. సో నేనైతే ఇప్పుడు థంబ్నెయిల్ మీద కొంచెం ఫోకస్ చేస్తున్నాను.
ఎందుకంటే థంబ్నెయిల్ వల్లనే చాలా వ్యూస్ అయితే వస్తాయి. ఎందుకంటే మన థంబ్నెయిల్ ఎంత బాగుంటే అంతమంది క్లిక్ చేస్తారనమాట. వీలైతే ఎవరితో ఒకరితో ఒక 10-20 ఇచ్చి థంబ్నెయిల్ని బాగా డిజైన్ చేయించుకోండి. ఖచ్చితంగా మీకైతే రీచ్ వస్తుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్, నేను చేసిన తప్పులు మాత్రం మీరు దయచేసి చేయకండి. ఈ వీడియో కనుక మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్లో వ్లాగ్ వీడియోస్ వస్తుంటాయి, అవి ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను నేనైతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.